వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి గత కొంతకాలం నుంచి ఈ యొక్క నోటిఫికేషన్స్ రిలీజ్ అయినటువంటి నుంచి కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయినప్పటి నుంచి, అదేవిధంగా రాష్ట్ర అసెంబ్లీలో ఈ యొక్క అనౌన్స్మెంట్ ఎప్పుడైతే జరిగిందో ఉద్యోగుల భర్తీకి సంబంధించి, అప్పటి నుంచి మనం ప్రతిరోజు కూడా ఈ యొక్క కోచింగ్ సెంటర్స్ కానివ్వండి, ఉద్యోగుల నోటిఫికేషన్స్ సంబంధించి బెస్ట్ టిప్స్ అనమాట, ఏ విధంగా ఫాలో అయితే మనం ఈజీగా అచీవ్ అవ్వచ్చు మన యొక్క గోల్ని, టార్గెట్స్ని, దీనికి సంబంధించి ప్రతిరోజు క్లియర్గా మనం వీడియోస్ అయితే కంటిన్యూస్గా చేయడం జరిగింది. ఇంకా గత కొన్ని రోజుల నుంచి మనం క్లియర్గా చెప్పడం జరిగింది ఈ యొక్క కోచింగ్ సెంటర్కి సంబంధించి అనమాట. ఈరోజు కూడా ఈ యొక్క కోచింగ్ సెంటర్కి సంబంధించి ఇక్కడ రావడం జరిగిందనమాట. కోచింగ్ల పేరిట కాసులు వేట అంటూ నిరుద్యోగుల ఆసరాగా వ్యాపారం, ఉద్యోగుల ప్రకటనతో కోచింగ్ కేంద్రాలకు భారీగా క్యూలు అనమాట. ఈ యొక్క కోచింగ్ తీసుకునేటువంటి సెంటర్స్ ఏంటంటే ఇక్కడ కోచింగ్ ఫీజు అనేది చాలా ఇంక్రీజ్ అనేది చేయడం జరిగింది, పెంచడం జరిగింది అనమాట. సుమారు 5,000 నుంచి 10,000 వరకు. అదేవిధంగా ఈ యొక్క హాస్టల్స్ కానివ్వండి, మెయింటెనెన్స్ ఛార్జెస్ దీనికి సంబంధించి కూడా చాలా ఎక్కువగా ఉందంటూ ఇక్కడ మనకి వివిధ న్యూస్ పేపర్లలో గత కొంతకాలం నుంచి రావడం జరిగింది. వీటికి ప్రత్యామ్నాయంగా బీసీ స్టడీ సర్కిల్స్ కానివ్వండి, అదేవిధంగా టీశార్ట్, దీనికి సంబంధించినటువంటి ఏ వెబ్సైట్ ఉంటే గవర్నమెంట్కి సంబంధించి ఏ విధంగా ఫాలో అవ్వాలి, దానికి సంబంధించి కూడా ప్రీవియస్ వీడియోస్లో మనం క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఎవరైతే ఇంకా చూడలేదనుకుంటే వారికి డిస్క్రిప్షన్స్లో మనం క్లియర్గా లింక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అవి చూసి మొత్తం మీరు క్లియర్గా వీటికి సంబంధించి డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు అనమాట. వాటి యూజెస్ ఏంటి అన్నీ కూడా. ఇక 20 నుంచి 40% వరకు ఈ యొక్క ఫీజులు అనేవి ఇంక్రీజ్ చేశారు. గ్రూప్ 1 కోచింగ్కి 75,000. కోచింగ్ సెంటర్స్ ఈ యొక్క టైంలోనే చాలా ఎక్కువగా పెరుగుతున్నవి. గ్రూప్ 2 పోలీస్, డిఎస్పీలకు భారీ డిమాండ్. నిరుద్యోగుల్లో ఉద్యోగం సాధించాలి తప్పన ఈ యొక్క హైదరాబాద్లో 100కు పైగా కోచింగ్ సెంటర్లు అంటూ 100 కోట్ల దాకా ఈ యొక్క బిజినెస్ ట్రేడ్ అవుతుందంటూ కూడా దీనికి సంబంధించి రావడం జరిగిందనమాట. సో ప్రధానంగా ఈ యొక్క గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2 కోచింగ్కి 18,000 6 months అని ఇలా ఉండడం జరిగింది. ఇక 25,000 వరకు కూడా అయిందనమాట. 18,000 నుంచి. ఇంతకుముందు ఒక రకంగా ఉండేది, ఇప్పుడు దీనివల్ల నోటిఫికేషన్స్ రిలీజ్ అవ్వడం వల్ల వీటి యొక్క ఫీజెస్ అనేవి చాలా ఇంక్రీజ్ చేయడం జరిగిందనమాట. అదేవిధంగా వ్యాయామ తరగతులు అంటూ దీనికి సంబంధించి మెడిటేషన్ కానివ్వండి, డిఎస్సి కోచింగ్ సంబంధించి, డెమో క్లాసులకు సంబంధించి ఈ మొత్తం కూడా వీటిని పెంచారంటూ ఇక్కడ ప్రధానంగా రావడం జరిగిందనమాట. రీడింగ్ రూములకు సంబంధించి మన యొక్క కాన్సన్ట్రేషన్ సంబంధించి ప్రధానంగా ఈ యొక్క అశోక్ నగర్లోనే దీనికి సంబంధించి రీడింగ్ రూమ్స్ కానివ్వండి, కోచింగ్ సెంటర్కి సంబంధించి మొత్తం కూడా ఇన్స్టిట్యూట్స్ అనేవి ఇక్కడే ఉంటాయంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది. కానీ నిరుద్యోగుల కోసం కాదు, డబ్బు కోసమే అంటూ కూడా ఇక్కడ మనకి వివిధ రకాల ఇంటిమేషన్ కొటేషన్స్ అయితే రావడం జరిగింది అనమాట. సో అదేవిధంగా మనకి పేపర్ 3 టెట్ సంబంధించి కూడా రావడం జరిగింది. భాషా పండితుల కోసం పరిశీలిస్తున్న ప్రభుత్వం, త్వరలో స్పష్టత. ఇప్పటికే ఏపీలో పేపర్ 3 నిర్వహణ అంటూ కూడా దీనికి సంబంధించి కూడా మనం స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి పేపర్ 1, పేపర్ 2 నిర్వహిస్తున్నారు. అయితే ప్రత్యేక కోర్సులు చేసినటువంటి ఈ యొక్క తెలుగు, హిందీ, ఉర్దూ లాంగ్వేజ్ పండితుల అభ్యర్థులకు కూడా పేపర్ 2 రాయాల్సిన పరిస్థితి ఉంది. ఈ పేపర్లో పండితులకు సంబంధమైన సబ్జెక్టులు అయినటువంటి ఈ యొక్క సోషల్ సైన్స్ కానివ్వండి, మ్యాథమెటిక్స్, అదేవిధంగా సామాన్య శాస్త్రాల సబ్జెక్టు నుంచి 60 మార్క్స్ ఉండడంతో తాము టెట్లో పాస్ అవ్వలేకపోతున్నాం, భాషా పండితులు అవ్వకపోతున్నాం అనమాట. సో మొత్తం మీద 150 మార్క్స్ దీనికి సంబంధించి టెట్ పేపర్ 2 పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది. అందులో జనరల్ ఇంగ్లీష్ 30, సైకాలజీ 30, మెథడాలజీ 30, అలాగే మ్యాథ్స్, సైన్స్, బయాలజీ, సోషల్ సబ్జెక్టుల నుంచి అభ్యర్థులు ఎంచుకున్న సబ్జెక్ట్ నుంచి 60 మార్క్స్ ఉంటాయి అన్నమాట. ఇక మ్యాథ్స్, సైన్స్ అభ్యర్థులకు 30 మార్క్స్, మ్యాథమెటిక్స్ మరో 30 మార్క్స్ సైన్స్ల నుంచి ప్రశ్నలు ఉంటాయి. బయాలజీ అభ్యర్థులకు 30, ఇంకో 30 అనే సోషల్ అభ్యర్థులకు మాత్రం 60 మార్కులు పూర్తిగా సోషల్ సబ్జెక్ట్ నుంచి ప్రశ్నలు ఉండడం. భాష పండితులకు కూడా వారికి సంబంధం లేని సబ్జెక్టు నుంచి ప్రశ్నలు వస్తాయి. దీనివల్ల తమకు జస్టిఫై అనేది జరగట్లేదంటే ఇక్కడ రావడం జరిగిందనమాట. సో ఇది ప్రధానంగా పేపర్ 3కి సంబంధించినటువంటి అప్డేట్స్ అనమాట, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. ఇవి మనకి ఈరోజు మనకు ఉన్నటువంటి అప్డేట్స్. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.